తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు మీరు మీ సొంత చిన్న సంగారెడ్డికి వెన్నుపోటు పొడిచారు. ఈ 5 మండలాల్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత నా దగ్గర చేరి పదవులు అనుభవించి సంపాదించుకొని నాకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెళ్ళారు. సంగారెడ్డికి నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి బాలప్రకాష్కి వెన్నుపోటు పోయడం పెద్ద విషయమా? పెద్ద విషయమా చెప్పండి. సంగారెడ్డి ఏమో సొంత చిన్న ఒకరికి, మిగతా వారికి రాజకీయ భిక్ష 30-35 ఏళ్ళుగా రాజకీయ భిక్ష పెట్టిన ఒక రాజకీయవేత్త. ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే సంగారెడ్డి గారి వల్ల. అలాంటి పెద్ద మనిషినే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు నాతో చేరి జీవితంలో ఒక రాష్ట్ర పదవి కూడా పొందని వాళ్ళకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చాము. అధికారం వచ్చాక టెంపుల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ ఎలా వచ్చాయి. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే లెటర్ లేకుండా ఎవరికి స్టేట్ పోస్ట్ అనేది రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఆ లెటర్ కూడా మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో మీరు చూశారు. వాళ్ళు చెప్పుకోవచ్చు మాకు రోజమ్మ ఇవ్వలేదని, కానీ వాళ్ళ మనసాక్షికి తెలుసు కదా సింగేరి కోనకు వచ్చి ఏ విధంగా వాళ్ళు ఆశీర్వాదం తీసుకెళ్లారు అనౌన్స్ అయితే ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన లెటర్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. జగన్ గెలిపించుకున్నాక ప్రతి సచివాలయం అంటే వార్డు సచివాలయం, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న లబ్ధిదారులు పేదవాళ్ళు మేనిఫెస్టోలో మనం ఇచ్చిన వాటికి ఎవరెవరు అర్హులో ఐడెంటిఫై చేశాక ఆయన ముఖ్యమంత్రిగా అయిన మొదటి రోజు నుంచే, మొదటి సంవత్సరం నుంచే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మీరు ఓట్లు వేయాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు తప్పు చేస్తే మేము అందరం కూడా కష్టపడుతున్నాం. రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే 1,83,000 కోట్లని అప్పు చేసి ఒక చెత్త రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాల్లో జగనన్న చేసిన అప్పు తక్కువ. ఆ చేసిన ప్రతి రూపాయి అభివృద్ధి సంక్షేమం ఎలా చేశాడో అన్ని కూడా ఆన్లైన్ లో ఉంది. ఏ విధంగా పోలీసులతో పిలిపించి బెదిరించి కొట్టించడాలు చేయడమో మీరు గమనిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్టేజ్ నుంచి చెప్తున్నారు, మాకు ఒక కష్టం అంటే ఇక్కడ కష్టం అంటే నేను వస్తాను, నాకు కష్టం అంటే జగన్ వస్తాడు, కానీ మీకు కష్టం అంటే ఎవ్వడు రాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే కరోనా టైంలో ఎక్కడున్నాడో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కరోనా సమయంలో ఎక్కడున్నాడు, ఎవరికైనా ఏమైనా సహాయం చేశాడో ఒకసారి ఆలోచించండి. 3 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఈ రాష్ట్ర ప్రజల మీద వారికి ప్రేమ లేదు, అభిమానం లేదు. అలాంటి వారి కోసం కనుక పిచ్చి చేతలు పిచ్చి వేషాలు వేస్తే ఒక్కొక్కడికి 100% వడ్డీతో సహా ఇచ్చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఈ రీఫాలింగ్ మేనిఫెస్టో ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న పేదవాళ్ళని చైతన్యపరచండి. వాళ్ళకి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలియజేయండి. మనం వెన్నపోటు దినం ప్రోగ్రాం పెట్టినప్పుడు ఎలా అయితే మహిళలు, రైతులు, యువత మనతో సంఘీభావంగా పాదయాత్ర చేశారో రాబోయే కాలంలో మొత్తం ప్రజలందరూ కూడా బయటపడి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలంటే మీరు వాళ్ళని చైతన్యపరచాలి. జరుగుతున్న మోసాల్ని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని అపోజిషన్ లో ఉన్నా కూడా ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నా కూడా పార్టీ కోసం ధైర్యంగా ముందుకు వచ్చి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాలను తెలియజేసుకుంటూ, రాబోయేది జగనన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం. మళ్ళీ మనం తలెత్తుకొని తిరగగలం. ఈ రోజుకైనా ఇంటింటికి వెళ్ళి మేము చెప్పింది చేశాం, వాళ్ళు చెప్పింది చేశారా లేదా అడగగలిగే ధైర్యం మనకుంది. కానీ మేము చెప్పింది చేశాము అని చెప్పుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇంటింటికి తెలుగుదేశం తొలి అడుగుని పెట్టుకున్నారు, కానీ ఎక్కడో 1-2 తెలుగుదేశం పార్టీ ఇళ్ళకి పోతున్నారు, ఫోటో తీసుకొని పారిపోతున్నారు. కానీ ఆ ఫోటోలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో సూపర్ 6 వచ్చిందా అని మీరు ఒక్కసారి ఎంపీడీ ఆఫీసులోకి వెళ్ళి వెరిఫై చేస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు కూడా మోసపోయారు. విధి లేక పార్టీలో ఉన్నారు కాబట్టి ఫోటో తీసుకుంటున్నారు అనేది. సో
మనల్ని మోసం చేయడమే కాకుండా వారికి ఓటేసిన వారి పార్టీ వాళ్ళు కూడా మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వాళ్ళని కూడా చైతన్యపరచాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.